నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. ఒక ఉద్యోగ జీవితం ముగిసే రోజు మాత్రమే కాదు, 40 సంవత్సరాల అంకిత భావం, నిజాయితీ, సేవా భావానికి గౌరవం తెలిపే రోజు. ఈ వేదికపై మా అమ్మ గురించి కొన్ని మాటలు చెప్పే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయేది ఒక ఉద్యోగ గురించి మాత్రమే కాదు, ఉద్యోగి గురించి మాత్రమే కాదు, ఒక తల్లి గురించి, ఒక గురువు గురించి, ఒక సేవామూర్తి గురించి, అన్నిటికంటే ముఖ్యంగా మా అందరి ప్రపంచం మా అమ్మ గురించి. 1986వ సంవత్సరంలో అంగన్వాడీ టీచర్గా తన కెరియర్ ప్రారంభించి ఎంతోమంది చిన్నారుల ఆరోగ్యం, పోషణ, మహిళల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి ఎనలేనిది. 1997వ సంవత్సరంలో అంగన్వాడీ సూపర్వైజర్గా పదోన్నతి పొంది ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఒక చిన్న రిమార్క్ కూడా లేకుండా ఎంతో నిజాయితీగా తన 29 సంవత్సరాల సర్వీస్ను ఎంతో విజయవంతంగా పూర్తి చేసేది మా అమ్మ. అంగన్వాడీ సూపర్వైజర్గా ఎన్నో సెక్టార్లలో విధులు నిర్వర్తిస్తూ ఎన్నో గ్రామాల అభివృద్ధికి మరియు మహిళల సంక్షేమానికి పాటుపడుతూ ఎంతోమంది జీవితాలలో మార్పు తీసుకురావడానికి అమ్మ చేసిన కృషి గణనీయమైనది. తన ఉద్యోగ జీవితంలో ప్రతి ఉద్యోగి, అధికారులు, గ్రామ పెద్దలు మరియు జిల్లా స్థాయి అధికారులు మొదలైన వారి పట్ల ఆమె చూపించిన వినయ విధేయతలు, క్రమశిక్షణ, తన విధుల పట్ల నిబద్ధత ఎంతో మందికి ఆదర్శప్రాయం. తన 29 సంవత్సరాల సర్వీస్లో దాదాపు 50 బాల్య వివాహాలను అరికట్టడం జరిగింది. 2014వ సంవత్సరంలో ఒక్క ఫిబ్రవరి నెలలోనే దాదాపుగా 14 బాల్య వివాహాలను నిలిపివేయడం జరిగింది. దానికి గాను అప్పటి కలెక్టర్ శ్రీ చిరంజీవి గారు మరియు ఎస్పీ శ్రీ ప్రభాకర్ రావు గారి చేతుల మీద అవార్డు తీసుకోలేదు. ఉత్తమ మహిళగా 10 కంటే ఎక్కువ సార్లు ఎంపిక కావడం జరిగింది. అమ్మా నాన్నలకు మేము 4 సంతానము. వారు ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి మమ్మల్ని చదివించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఇంటిలో తన బాధ్యతలు నిర్వర్తిస్తూ అత్తామామలకి ఏ లోటు రాకుండా చూసుకుంటూ తన ఉద్యోగ బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వర్తించింది మా అమ్మ. ఈ 4 దశాబ్దాలు ఒక క్యాలెండర్లోని పేజీలు మాత్రమే కావు. వర్షంలో తడుస్తూ చేసిన ప్రయాణాలు, ఎండలో నడిచిన అడుగులు, అలసిపోయిన ఆగని సేవ, తన బాధలను దాచుకుని ఇతరుల ముఖాల్లో చిరునవ్వు చూడాలని కోరుకున్న ఒక మనస్సు. అమ్మ గురించి మాకు మాత్రమే తెలిసిన ఒక కథ. చిన్నప్పుడు ఎన్నోసార్లు అమ్మ కోసం ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. అమ్మ ఇంటికి వచ్చేది అలసిపోయి కాళ్ళు నొప్పితో ఉన్న ముఖంలో మాత్రం చిరునవ్వుతో ఎప్పుడూ నేను అలసిపోయానని చెప్పలేదు. ముందు మా అవసరాలు ఏంటో చూసుకునేది, ఆ తర్వాత తన గురించి తను ఆలోచించుకునేది. అమ్మ, నువ్వు మాకు నేర్పింది ఏ పుస్తకాలలోనూ ఉండకపోవచ్చు. నీతి, నిజాయితీ అంటే ఏమిటో, సేవ అంటే ఏమిటో, మనిషిగా ఎలా జీవించాలో నిన్ను చూసి మేము నేర్చుకున్నాము. నీ జీవితమే మాకు ఒక పాఠ్య పుస్తకం. అమ్మ, ఇప్పటి వరకు అందరి కోసం జీవించావు, ఇకపై నీ కోసం నీవు జీవించాలి. నేను చూసి మీ పిల్లలమైన మేము ఎంతో గర్వపడుతున్నాం. ఆ భగవంతుడి కృపతో మీ భావి జీవితాన్ని ఆయురారోగ్యాలతో, ప్రశాంతతతో, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా అమ్మతో కలిసి ఈ సుదీర్ఘ ప్రయాణంలో సహకరించిన సహోద్యోగులకు, అధికారులకు, అంగన్వాడీ టీచర్లకు మరియు ఆయమ్మలకు మా కుటుంబం అందరి తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ మరొక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మా నాన్న. మా నాన్న 2019వ సంవత్సరంలో టీచర్గా రిటైర్ అయినప్పటికీ ఈ రోజే తనకి నిజమైన రిటైర్మెంట్ అని మా అభిప్రాయం. ఎందుకంటే గత 8 ఏళ్ళుగా అమ్మ ఉద్యోగ నిర్వహణలో తనకు ఎంతగానో సహకరించిన వ్యక్తి మా నాన్న. ఇందాక ఒక రంగాలు రథసారథి అని, మేమైతే నాన్నని అమ్మకి కార్పొరేటర్ అని పిలుస్తాము. అంటే నాకు ఆ కార్పొరేటర్కి రథసారథి అనే వర్డ్ గుర్తుకు రాలేదు. ఇందాక మీరు చక్కగా చెప్పారు రథసారథి అని. నిజంగానే అమ్మకి నాన్న రథసారథి.
సమయం సరిపోదు. సో ఇంతటితో ముగించాలనుకుంటున్నాను. ఈ అవకాశం